ఉన్నప్పుడు ఆ పాజిటివ్నెస్ పెరుగుతుంది. 99లో అది ఆ పాజిటివ్నెస్ని అనుభవించింది తెలుగుదేశం, 2014లో అనుభవించింది తెలుగుదేశం. ఇప్పుడు మళ్ళీ అలా అనుభవించాలనుకుంటాం తెలుగుదేశం పార్టీ. అంటే బీజేపీ పాజిటివ్నెస్ని బీజేపీ అనుభవించలేకపోతుంది ఆంధ్రాలో, దాన్ని తెలుగుదేశం పార్టీ అనుభవించగలుగుతుంది. అంటే పెళ్లి వాళ్ళది, కాపురం వీళ్ళు చేస్తున్నారు కరెక్ట్గా చెప్పాలి. ఈ సిచ్యుయేషన్లో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు అవసరం అది, ఆ పాజిటివ్నెస్ ఒకటి. రెండవది ఏంటంటే ప్రస్తుతం ఎదుర్కోవాలంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి క్యారెక్టర్ని ఎదుర్కోవాలంటే ఒకటి ఎలక్షన్ కాన్సెప్ట్ ప్రాబ్లం ఉంటుంది, అట్లాగే అధికార యంత్రాంగం మాట వినడం అనేటువంటి భయం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒంటరిగా వెళ్ళి గెలవలేమన్నటువంటి భయం వెంటాడుతుంది. ఒంటరిగా తెలుగుదేశం పార్టీ గెలవలేమన్న భయంతోనే కదా జనసేన వెంటపడింది, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వెంటపడింది. కానీ వాళ్ళ పత్రికలు రాయొచ్చు వీళ్ళే వాళ్ళ వెంటపడ్డారని, కానీ ఎవరు వెంటపడ్డారు ప్రజలందరూ చూస్తున్నారు కదా. తనుగా జగన్ని ఎదుర్కోలేననేటువంటి చంద్రబాబు భయం ఇప్పుడు కొత్త రాజకీయ సమీకరణాల కోసం పరుగులవుతోంది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ జనసేన అఫీషియల్ గా పొత్తులోనే ఉన్నారు, ప్రకటించుకున్నారు. ఇద్దరు మిత్రులే, మిత్రపక్షాలే. ఇద్దరిని పిలిచి కూర్చొని మాట్లాడాల్సింది విడివిడిగా పిలిచి మాట్లాడడం 1 by 1 ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు భారతీయ జనతా పార్టీ. బీజేపీ ఉద్దేశం ఏంటి, వాళ్ళ దృష్టిలో ఇంకా